విజయనగరం జిల్లాలో ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. పూసపాటిరేగ మండలంలో కొన్ని గ్రామాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో అల్సర్లు, గర్భాశయ సమస్యలతో బాధపడుతున్నారు. కేసులు పెరుగుతున్న సరైన చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా డిఆర్సీ సమావేశంలో కూడా ఈ అంశం ప్రస్తావనకొచ్చింది. విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ మండలంలో మహిళల ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. మండలంలోని పలు గ్రామాల్లో 30 ఏళ్లు పైబడిన మహిళల్లో గర్భాశయ సంబంధిత సమస్యలు, అల్సర్లు అధికంగా కనిపిస్తున్నాయి. కడుపు నొప్పి, తీవ్ర అలసట, శరీరంలో గడ్డలు పెరగడం వంటి లక్షణాలతో మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న కనిమెల్ల, అల్లాడిపురం, గోవిందపురం, కందివలస, కనిమెట్ట, సిహెచ్ అగ్రహారం గ్రామాల్లో సుమారు 5,000 మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలకు గర్భాశయంలో గడ్డలు ఏర్పడినట్టు గుర్తించారు. కొందరు ఇప్పటికే శస్త్రచికిత్సలు చేయించుకుంటుండగా మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దీనివల్ల లక్షల రూపాయల ఆర్థిక భారం పడుతోంది. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం సమీపంలోని ఫార్మా కంపెనీల వల్ల తాగే నీరు, పీల్చే గాలి కాలుష్యమయ్యాయి. సరైన పోషకాహారం లేకపోవడం కూడా ఈ పరిస్థితికి కారణమని తెలుస్తుంది. ఇటీవల జరిగిన డిఆర్సీ సమావేశంలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది. దీనిపై స్పందించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత పరిస్థితిని అధ్యయనం చేసి పూర్తి నివేదిక సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే డిఎంహెచ్ఓ జీవనరానికి క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేయాలని సూచించారు. ఎన్సీడీ విభాగం ఆధ్వర్యంలో సర్వేలు కొనసాగుతున్నాయి. కనిమెల్ల, అల్లాడిపురంలో 1,095 మందికి, గోవిందపురంలో 869 మందికి, కందివలస, కనిమెట్టలో 738 మందికి, సిహెచ్ అగ్రహారంలో 1,490 మందిని స్క్రీనింగ్ చేశారు. ఈ పరీక్షల్లో 101 మందిలో క్యాన్సర్ అనుమానిత లక్షణాలు గుర్తించారు. దీంతో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించాలని ఎన్సీడీ అధికారులు ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. చుట్టుపక్కల గల రసాయన, ఫార్మా కంపెనీల ప్రభావం వల్ల ఇలాంటి ఆరోగ్య సమస్యలకు ఆస్కారం ఉందని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇలాంటి పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు భూగర్భ జలాలను కలుషితం చేస్తాయంటున్నారు. పరిశోధనలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. పూసపాటిరేగ, భోగాపురం ప్రాంతాల్లో నిర్వహించిన అధ్యయనాల్లో భూగర్భ జలాల్లో టోటల్లీ డిజాల్వ్డ్ సాల్ట్స్ టీడీఎస్ స్థాయి అధికంగా ఉంది. హార్డెన్స్, కాల్షియం, మెగ్నీషియం వంటి మూలకాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు తేలింది. ఈ నీరు తాగడానికి అనర్హమని కూడా గుర్తించారు. ఇంకా ఫార్మా కంపెనీల నుంచి వెలువడే ఔషధ అవశేషాలు నీటిలో కలిస్తే అవి సులభంగా కరగవు. ఇవి శరీరంలో దీర్ఘకాలికంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యత, గర్భాశయ సమస్యలు, క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీయవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భోగాపురం, పూసపాటిరేగ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. దీంతో బోర్వెల్ నీటిని వడపోయకుండా తాగుతున్నారు. దీంతో రసాయనాలు శరీరంలోకి వెళ్తున్నాయని నిపుణులు అనుమానిస్తున్నారు. గ్రామాల్లో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. సమస్య తీవ్రత దృష్ట్యా సమగ్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు మంచినీరు సరఫరా చేయడంతో పాటు కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు నిపుణులు.